పుష్పగిరి మఠం వేద పాఠశాల మరియు కళ్యాణోత్సవ భవనం పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు అనంత శ్రీ విభూషిత అభినవోద్దండ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం వేద పాఠశాల, గోశాల, కళ్యాణోత్సవ భవనం వేదమంత్రాల నడుమ ప్రారంభమైంది. తిరుపతి కరకంబాడి మార్గమధ్యంలో గల శ్రీ విద్యానగర్లో 2019 అక్టోబర్ 18న శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారు భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సంకల్ప బలంతో నేడు ఈ భవనం రూపుదిద్దుకుంది. కాగా ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నుండి 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని, బుధవారం శ్రీనివాస కళ్యాణోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కావాలని అజయ శంకర్ ట్రస్ట్ నిర్వాహకులు తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ తెలిపారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాల వివరాలను వేద పండితులు శ్రీనివాస శర్మ వివరించారు. కాగా ఈ కార్యక్రమంలో బాబుస్వామి, వేదం హరిప్రసాద్, శ్రీనివాస ప్రసాద్, కొత్తపల్లి విజయ్ కుమార్, ఓవి రామశర్మ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. నారసింహస్య తత్వజ్ఞం నానాశాస్త్రార్థకోవిదం నౌమ్యహం నైష్టికం నిత్యం విద్యాశంకర భారతి. వెంకటేశ సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. జగద్గురువులు పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సుల చేత ఈ యొక్క తిరుమల క్షేత్రంలో గురుభవనము, వేద పాఠశాల, అలాగే కళ్యాణ మంటపము, గోశాల, ఈ యొక్క భవనాలన్నీ కూడా నిర్మించుకొని గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకు ఇవాళటి రోజున స్వస్తి శ్రీ చాంద్రమాన చైత్ర బహుళ విధియ సోమవారము స్వాతి నక్షత్రంలో ఉదయం తెల్లవారుజామున 4:09 సుముహూర్తము జరిగినది. ఇవాళ రోజున ఉదయాన్నే గోపూజ, తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనము, వేదపారాయణము, నవగ్రహ వాస్తు మంటపారాధనలు, బ్రహ్మాది మంటపారాధన, యోగిని దేవతా స్థాపన, మూలమంత్ర జపాలు, చండీ పారాయణము, సుదర్శన నారాయణ యొక్క నారాయణష్టాక్షరి మూలమంత్ర జపములు ఇవాళ రోజున కార్యక్రమాలుగా జరిగి సాయంకాలం అగ్నిమథనము, అగ్ని ప్రతిష్టాపన, అష్టద్రవ్యాల చేత గణపతి హోమము. రేపటి రోజున స్వామివారికి విశేషంగా పురుష సూక్త, స్త్రీ సూక్తంతో సంపుటీయుక్తంగా హవనములు, రుద్ర హవనము, విశేషంగా వాస్తు హవనము, చండీ హవనము, సుదర్శన నారాయణ హవనాలన్నీ కూడా రేపటి రోజున జరుపుకొని ఈ యొక్క చివరి రోజు అంటే 16వ తారీఖు బుధవారము ఉదయము పూర్ణాహుతి, కలియుగ దైవమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము జరిగిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీర్వచనము, వేద పండితుల చేత ఆశీర్వచనము, అన్నప్రసాద వితరణాలన్నీ కూడా లోక కళ్యాణమై జరుపుకోవాలని సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ ఆశీర్వచనం చేత జరుపుకుంటున్నాము. ఓం స్వస్తి. వెంకటేశాయ. జగద్గురువులు అభినవోద్దండ పరివరాజకులు పరమ పూజ్యులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి యొక్క సంకల్ప బలంతో ఈరోజు వేద పాఠశాల భవనము, కళ్యాణ వేదిక భవనాన్ని వాస్తు పూజలు,
జపాలు హోమాలతో ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఈ వేద పాఠశాలలో మన హైందవ సంస్కృతి శాశ్వతంగా ఉండేటువంటి విధంగా వేదాలను నేర్చుకోవడానికి 4 వేదాలను నేర్చుకోవడానికి అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించబడి వేద విద్యార్థులకు హైందవ ధర్మాన్ని మరింత ప్రచారం చేసేటువంటి ప్రయత్నం స్వామివారి సంకల్పం బలంతో చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు ఎల్లుండి శ్రీనివాస కళ్యాణం మొదలైన వాటితో నగరంలో ఉన్నటువంటి హైందవ కుటుంబాలన్నీ ఈ యొక్క కార్యక్రమంలో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమంలో పాల్గొవాలి. తద్వారా ఈ యొక్క వేద పాఠశాలను అదేవిధంగా కళ్యాణ వేదికను అందరూ ఉపయోగించుకుని హైందవ సంస్కృతి యొక్క అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల 16న జరుగు శ్రీనివాస కళ్యాణంలో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.